బీఆర్ఎస్ హయాంలో అన్నదాతలను పట్టించుకోలేదన్నారు మంత్రులు తుమ్మల, సురేఖ. సీఎం రేవంత్ రెడ్డి రైతులకు అన్ని రకాల రాయితీలు ఇస్తున్నారని తెలిపారు. హనుమకొండలో జరిగిన రైతు మేళాలో పాల్గొన్నారు. 3 ఏళ్ల నుంచి మేడిగడ్డ నుంచి ఒక్క టీఎంసీ లిఫ్ట్ చేయలేదన్నారు ఎమ్మెల్యే కడియం శ్రీహరి. కాళేశ్వరం ప్రాజెక్టు లేకున్నా రికార్డు స్థాయిలో పంటలు పండుతున్నాయని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టుతోనే పంటలు పండుతున్నాయని బీఆర్ఎస్ నేతలు చెప్పడం సిగ్గుచేటన్నారు శ్రీహరి. ప్రాశస్త్యం ఉంది, ఒక చరిత్ర ఉంది. కాకతీయులు పాలించినటువంటి ఈ పౌరుషాల గడ్డ మీద పనికి మాలిన వాళ్ళు వచ్చి పనికి మాలిన మాటలు మాట్లాడి రైతాంగాన్ని అవమానపరుస్తున్నారు. కాబట్టి వాళ్ళు నిన్న మాట్లాడిన చులకనైనటువంటి చౌకబారు మాటలే అయితే ఒక ముఖ్యమంత్రిని, ఒక పార్లమెంటరీ పార్టీ నాయకుడిని మాట్లాడినటువంటి తీరు చూస్తే వాళ్ళు జన్మలకి కూడా ఈ రైతాంగం యొక్క శ్రేయస్సును కోరేటటువంటి మనుషులు కాదు. నిన్న మాట్లాడినటువంటి బీఆర్ఎస్ నాయకులు 10 సంవత్సరాల్లో ₹1,00,000 మాఫీ చేయలేక రైతుల మీద 12,000 కోట్లు మళ్లీ వడ్డీ భారాన్ని మోపితే రైతులు మిమ్మల్ని చేదరించుకొని చీకొట్టి బయటికి పంపిస్తే మళ్లీ తగుదునమ్మా అని చెప్పి రైతుల కష్టాలను కూడా ఓట్లుగా మార్చుకొని మళ్లీ అధికారం రావాలనుకునేటటువంటి మీరన్న మాటలే. మీరు నిన్న ఆ వేదిక మీద నుంచి మాట్లాడినటువంటి చౌకబారు మాటలు నాకు మాట్లాడబుద్ధి కావట్లేదు. రుణమాఫీలో మీరే బట్టే బాసుగాళ్ళు. ఏ ఒక్క రైతు కూడా ₹1,00,000 సరైన సమయంలో రుణమాఫీ చేయలేదు. ఆఖరికి మీరు ఎగ్గొట్టినటువంటి రైతు బంధును కూడా రేవంత్ రెడ్డి గారు ఒకే రోజులో రైతు బంధుని వేసినటువంటి ప్రభుత్వం. మీరు 10 సంవత్సరాల్లో 69,000 కోట్లు వేస్తే మేము 2 సంవత్సరాల్లోనే 30,000 కోట్లు మీ ఖాతాలో జమ చేసినటువంటి ఏకైక ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతుల గురించి పట్టించుకోకపోవడం వలన మనకు రైతులకు పంట మీద కానీ మరి అవగాహన అనేది వాళ్ళకి ఇష్టం ఉన్నట్టుగా వాళ్ళు వాడడం వలన చాలా నష్టాల బారిన పడి చాలా మంది రైతులు భూములు అమ్ముకున్నటువంటి పరిస్థితి ఆ రోజు మరి వచ్చినటువంటి దురదృష్టకర పరిస్థితి మనందరికీ కూడా తెలుసు. మరి మళ్ళీ మన ప్రజాపాలన ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత పోయినసారి మన బియ్యాన్ని ఇతర దేశాలకు సప్లై చేసేంతగా మనం దిగుబడి తీసుకురావడం జరిగింది. ఈ రోజు మన రాష్ట్రము బాధ్యత తీసుకొని ఇచ్చిన మాట తప్పకుండా మరి CCI ద్వారా కానీ ఈరోజు మార్కెట్ ద్వారా కానీ పంటలను పర్చేస్ చేస్తున్న విషయం మనందరికీ కూడా తెలుసు. మరి కేంద్ర ప్రభుత్వం ఇందులో ఇసుమంతైనా కూడా సహకరించడం లేదు. రోజు మరి తెలంగాణను చిన్న చూపు చూస్తున్నప్పుడు తప్పకుండా మేము కామెంట్ చేస్తాము. ఆ కామెంట్ ను మీరు మరి రిసీవ్ చేసుకోగలిగితే చేసుకోండి, లేకపోతే నోరు మూసుకొని కూర్చోండి. కానీ తప్పుడు ప్రచారం చేస్తే మాత్రం బాగుండదని చెప్పి ఈ వేదిక మీద నుంచి వాళ్ళని హెచ్చరిస్తూ, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2.5 సంవత్సరాలు కావస్తున్న పరిస్థితులలో రైతుకు మరింత చేరువగా ప్రభుత్వ కార్యక్రమాలు తీసుకుపోవాలి, రైతుకు అవగాహన కల్పించాలి. పంటల మార్పిడి పైన, అదేవిధంగా పంటల మార్పిడి ఏ రకంగా చేసుకోవాలి, ఏ రకంగా ఆర్గానిక్ ఫార్మింగ్ చేయాలనే విషయాలను మీకు అవగాహన కల్పించడానికి ఈ రైతు మేళ బాగా ఉపయోగపడుతుంది అనేది నా బలమైన అభిప్రాయం. ఎవరు ఎన్ని రకాల విమర్శలు చేసినా, వాళ్ళ రాజకీయ ఉనికి కొరకు ఆరోపణలు చేసినా వాస్తవాలను మాత్రం ఈ దృష్టికి తీసుకురావాలని చెప్పి నేను ఈ సందర్భంగా అనుకుంటున్నా. అయితే ఆగస్టు 2023లో ఆ కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క మేడిగడ్డ బ్యారేజ్ 3 పిల్లర్లు కుంగిపోవడంతో ఆ మేడిగడ్డ బ్యారేజ్ మనం వాడడం లేదు. 3 సంవత్సరాలుగా, దాదాపు 3 సంవత్సరాలుగా ఒక చుక్క నీటిని కూడా మేడిగడ్డ బ్యారేజ్ నుంచి మనం లిఫ్ట్ చేయలేదు. మేడిగడ్డ బ్యారేజ్ నుంచి గోదావరి నీళ్లను పైకి తీసుకురాలేదు. కాకపోతే ఎల్లంపల్లి బ్యారేజ్ నుంచి మాత్రమే మనం గోదావరి నీళ్లు వాడుకుంటున్నాము. ఏ మేడిగడ్డ బ్యారేజ్ అయితే గుండెకాయ అని మనం కాళేశ్వరం చెప్పుకుంటున్నామో ఆ మేడిగడ్డనే ఇవాళ పనికి రాకుండా పోయింది. 98,000 కోట్ల రూపాయలు గోదావరిలో కలిసినట్టు అయిపోయింది. కొంతమంది అక్కడక్కడ రిజర్వాయర్ల దగ్గర, కాలువల దగ్గర, పంట పొలాల దగ్గర సెల్ఫీ దిగి కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారానే ఈ నీళ్లు వచ్చినాయి, కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారానే
ఈ పంటలు పచ్చగా ఉన్నాయని చెప్పుకుంటున్నారంటే ఇంతకంటే సిగ్గు చేయటనే విషయము మరొకటి లేదు.